హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ప్రీతికరమైన విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతతో చూపిస్తాను. ఈజీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ టెంకాయని తీసుకొని నీళ్ళన్నీ తీసేసుకొని కొబ్బరిని తీసుకుంటున్నాను. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇదంతా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా మంచి సువాసన వచ్చే వరకు 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. 1 కప్పు కొబ్బరిని తీసుకోవాలి, పచ్చి కొబ్బరిని. 1 కప్పుకి అదే కప్పుతో 3/4 కప్పు దాకా బెల్లం తురుముని వేసుకోండి. ఇదంతా బాగా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు. పాకం వస్తే గట్టి పడుతుంది. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇది పాకం వస్తే గట్టి పడుతుంది. పాకం రాకుండా చూసుకోండి. స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకుని 1 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అదే కప్పుతో మీరు 1/2 కప్పు పాలు, 1/2 కప్పు నీళ్ళు కూడా తీసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా చక్కెరను వేసుకోండి, లేదంటే బెల్లం వేసుకోండి. మనం ఏ కప్పుతో నీళ్ళు తీసుకున్నాం అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోండి. పచ్చిది కానీ పట్టించిందైనా సరిపోతుంది. అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయండి. తర్వాత చేత్తో పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు బాగా అంతా ప్రెస్ చేసుకొని ముద్దలా ఫామ్ చేసుకోండి. ఎంత బాగా మనం మసాజ్ చేసుకుంటే అంత బాగా మోదకాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి అనేది. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము ఈ కొబ్బరి పాకాన్ని అంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బియ్య పిండిని కొద్దిగా పిండి అనేది తీసుకుంటూ చూపిస్తున్నట్టు విధంగా మోదకాలు అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు పిండి బాగా కలుపుకున్నారంటే చూపిస్తున్నట్టు విధంగా షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు షేప్ అవుట్ అవుతూ ఉంటే కొద్దిగా చేతికి వాటర్ కానీ నెయ్యిని కానీ వేడి వాటర్తో చేయిని అద్దుకుంటూ ఈ విధంగా పిండిని అనేది మెత్తని చేసుకొని ఈ విధంగా షేప్ అనేది చేసుకోండి. మీ దగ్గర మోదకాలు చేసే స్టాండ్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. లేదు కాబట్టి నేను చాలా ఈజీగా చేత్తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మోదకాలన్నీ చేసుకున్న తర్వాత 1 స్పూన్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నారంటే మోదకం అనేది షేప్ అనేది రెడీ అవుతుంది. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ స్టీమర్లో నెయ్యి అప్లై చేసుకొని అందులో పెట్టుకుంటున్నాను. మీరు స్టీమర్ లేకుంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను స్టీమింగ్ ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని నీళ్ళు వేడి చేసుకొని అందులోకి మనం చేసుకున్న మోదకాలన్నింటినీ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మోదకాలు అనేది చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతాయి. వేడివేడిగా ఆ విఘ్న వినాయకునికి ఈ వినాయక చవితికి పైన నెయ్యి వేసుకొని ఈ విధంగా ఆ వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోండి. ఆ విఘ్న వినాయకునికి ఈ ఇయర్ అందరికీ బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.